షార్ట్ పీరియడ్ లోని తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు భాస్కర్ దాస్ విశ్వక్సేన్. ఈ రోజు విశ్వక్సేన్ పుట్టినరోజు. విశ్వక్సేన్ 1995వ సంవత్సరంలో మార్చి 29న హైదరాబాద్ లో పుట్టాడు. విశ్వక్సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి ప్రవేశించే ముందే న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్సేన్ గా మార్చుకున్నాడు. 2017లో వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్కి ఆ తర్వాతి ఏడాది వచ్చిన ఈ నగరానికి ఏమైంది మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీలో వివేక్ పాత్రలో తనదైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ పుష్కలంగా ఉంటేనే ఇక్కడ రాణించగలుగుతారు. ఇక కొన్ని సందర్భాల్లో రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో విశ్వక్సేన్ ని మెచ్చుకోవాలి. కేవలం 2 సినిమాల అనుభవంతోనే తానే దర్శకుడిగా హీరోగా ఫల్క్నుమా దాస్ సినిమాని మొదలుపెట్టాడు. మలయాళీ సినిమా అంగమలి డైరీస్ కి రీమేక్ గా ఫల్క్నుమా దాస్ రూపొందింది. ఒరిజినల్ లోని సోల్ మాత్రమే తీసుకొని తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో నటుడిగా దర్శకుడిగా ఫల్క్నుమా దాస్ మూవీతో భాస్కర్ దాస్ అనిపించుకున్నాడు విశ్వక్సేన్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఒక సినిమాకి మరొక చిత్రానికి ఎలాంటి సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలతో దూసుకెళ్తుంటాడు విశ్వక్. ఈ కోవలోనే ఫల్క్నుమా దాస్ తర్వాత హిట్ మూవీ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని ఆ తర్వాత హిందీలోకి తీసుకెళ్లడం, ఇక్కడ సీక్వెల్ కూడా తీసుకురావడం జరిగింది. హిట్ మూవీలో విక్రమ్ రుద్రరాజు అనే పోలీస్ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ చూపించాడు విశ్వక్. హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత మళ్ళీ రొమాంటిక్ మోడ్ లోకి మారాడు. పాగల్ పేరుతో ఫక్త్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేశాడు. నరేష్ కుప్పులి డైరెక్షన్ లో రూపొందిన పాగల్ పర్వాలేదు అనిపించింది. ఇక కరోనా బ్యాక్ డ్రాప్ తో రూపొందిన అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. అంతకు ముందు సినిమాల్లో మంచి ఎనర్జీతో యూత్ఫుల్ గా రెచ్చిపోయిన విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో మాత్రం మిడిల్ ఏజ్డ్ గైగా కాస్త ఫ్యాట్ లుక్ లో నటించి అదరగొట్టాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే ఏంటో ఈ సినిమాతో నిరూపించాడు విశ్వక్. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఓరి దేవుడా ముఖ చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. తమిళంలో హిట్ అయిన ఓ మై కడవులే రీమేక్ గా ఓరి దేవుడా రూపొందింది. ఒరిజినల్ ను తెరకెక్కించిన అశ్విన్ మరిముత్తు డైరెక్షన్ లోను రీమేక్ ఓరి దేవుడా కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఫల్క్నుమా దాస్ తర్వాత మరోసారి తన డైరెక్షన్ లో దాస్ కా ధమ్కీ సినిమా చేశాడు. ఈ మూవీలో 2 పాత్రలో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇచ్చాడు విశ్వక్. మరోసారి విశ్వక్ డైరెక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇటీవల గామి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీటిలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ కి జోడీగా నేహా శెట్టి నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు విశ్వక్సేన్ బర్త్డే స్పెషల్ గా విశ్వక్ కొత్త చిత్రానికి మెకానిక్ రాకీ అనే టైటిల్ ఖరారు చేశారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకుడు. చాలా చిన్న వయసులోనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్న విశ్వక్సేన్ కాంట్రవర్సీల విషయంలో ముందుంటాడు. అప్పట్లో విజయ్ దేవరకొండపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే విమర్శలు వచ్చాయి. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కూడా విశ్వక్సేన్ తో సినిమా విషయం పెద్ద కాంట్రవర్సీ అయింది. అయితే అర్జున్ సినిమా కాంట్రవర్సీలో తన తప్పేమీ లేదని, ఆయన కావాలని పెద్ద రచ్చ చేశారని విశ్వక్సేన్ అన్నాడు. ఏది ఏమైనా మునుముందు మన భాస్కర్ దాస్ మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని ఆశిస్తూ విశ్వక్సేన్ కి బర్త్డే విషెస్ తెలుపుతోంది తెలుగు 70mm.